రైతులందరూ తప్పకుండా నూనె గింజల పంటల వైపు మొగ్గు చూపాలని ఎఫ్పిఓ చైర్మన్ ఎలేటి వెంకటరెడ్డి తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు ఉంటాయన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూరు మండలం మాచాపూర్ గ్రామంలోని రైతు వేదికలో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. రైతులు ఆర్థికంగా ఎదగడానికి ఈ సంస్థ ఆధ్వర్యంలో నిత్యం గ్రామ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పొద్దుతిరుగుడు నూనె గింజల పంట సాగుతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఈ సొసైటీలో 1200 మంది రైతులకు సభ్యత్వాలు ఉన్నట్లు తెలిపారు. రైతులను రాజు చేయడమే ఈ సొసైటీ లక్ష్యమని, ప్రతి రైతు తప్పకుండా ఆర్థికంగా ఎదగడానికి ఈ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు వెంకటరెడ్డి, ఏలేటి రాజారెడ్డి, నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రైతులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం స్థాపించి నేటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఐఐఆర్ సహకారంతో సన్ఫ్లవర్ పండించడం జరుగుతుంది. ఐఐఆర్లు మాకు ఒక ఆయిల్ ఎక్స్పెల్లర్ ఇచ్చినారు. రైతులు పండించిన పంట ఆయిల్గా మార్చుకొని వరద అనే బ్రాండ్ తోటి మేము మన సొసైటీ ద్వారా విక్రయించడం జరుగుతుంది. మా సొసైటీ ద్వారా రైతులను ఎంకరేజ్ చేస్తున్నాము. పొద్దుతిరుగుడు పంట పండించి ఆయిల్గా చేసి మన సొసైటీ ద్వారానే అమ్మేయాలని మేము రైతులకు సూచన చేస్తున్నాము. ఆయిల్ ఉత్పత్తి చేసి ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలని రైతులకు సూచిస్తున్నాము. రైతులు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దాంతోపాటు పొద్దుతిరుగుడుతో పాటు తేనెటీగల పెంపకం కూడా పెంచుతున్నాము మా సొసైటీ ద్వారా. ఆ తేనెను కూడా మా సొసైటీ ద్వారా విక్రయించడం జరుగుతుంది. దానికి మగధ అనే బ్రాండ్ పెట్టినాము. ఇలాంటి రానున్న రోజుల్లో ఐఐఓఆర్ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాను. మండలంలో మాచాపూర్ గ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. సొసైటీ పెట్టి 4 సంవత్సరాలు దాటిపోయింది. ఇందులో భాగంగా 1200 మంది సభ్యులు ఉన్నారు. అందరూ కూడా కృషితోటి ఎక్కడైనా విలేజ్లలో పంట వేయడానికి కూడా రైతులు ముందుకొచ్చి పొద్దుతిరుగుడు కానీ, పల్లి కానీ, నువ్వులు కానీ అన్ని రకాల వేసి వాటితోటి ఉత్పత్తి మన దగ్గర నూనె గింజలతో తీసి నూనెను కూడా సక్రమంగా అమ్ముకొని రైతులు బాగుపడాలని తెలియజేసుకుంటూ